హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి ఇంజనీరింగ్లో జాయిన్ కావడానికి వాటిలో కొన్ని క్వశ్చన్ పేపర్లు అయితే హార్డ్గా అయితే వచ్చాయి. కొన్ని మార్క్స్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఏ రోజు హార్డ్గా వచ్చింది, ఏ రోజు మార్క్స్ యాడ్ చేయబోతున్నారు దానిపై, ఎంత యాడ్ చేయబోతున్నారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మీగా మంచిగా ఫస్ట్ పుస్తకం సబ్స్క్రైబ్ పక్క బెల్లం చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి దానికి సంబంధించిన ప్రిలిమినరీ కీ కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కీతో పాటు మనకైతే మాస్టర్ క్వశ్చన్ పేపరు, రెస్పాన్స్ షీట్ కూడా విడుదల చేసింది కాబట్టి అలానే మనకైతే ఈ నెల 25 నుంచి ఉదయం 10 గంటల నుంచి మనకైతే ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరైతే తెలపచ్చు వెబ్సైట్లో. మొత్తాన్ని చూసుకుంటే దాదాపు 3.61 లక్షల మంది అయితే ఎగ్జామ్ అయితే రాశారు ఇంజనీరింగ్ సంబంధించింది. మొత్తానికి అయితే మనకైతే 18వ తేదీ నుంచి 23 వరకు అయితే జరిగింది కాబట్టి వీటిలో కొన్ని క్వశ్చన్ పేపర్ అయితే హార్డ్గా అయితే వచ్చాయి. అవి ఏవేవి అంటే 18వ తేదీ, అలానే మనకైతే 20వ తేదీ, అలానే 23వ తేదీ అయితే ఈ 3 రోజులు అయితే మనకైతే క్వశ్చన్ పేపర్ అయితే హార్డ్గా అయితే వచ్చాయనేసి మనకైతే విద్యార్థులు తెలుపుతున్నారు. అలానే కొన్ని మన క్వశ్చన్ పేపర్ కూడా చూసాం కాబట్టి ఈ నేపథ్యంలో కొన్ని మార్క్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 10 నుంచి 15 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలామంది విద్యార్థులు కీ చూసుకుని ఉంటారు, కొన్ని క్వశ్చన్ తప్పుగా అయితే వచ్చింటాయి కాబట్టి, అలానే మనకైతే కొన్ని మార్క్స్ కూడా తప్పుగా అయితే వచ్చింటాయి కాబట్టి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు, కన్ఫామ్ అయితే మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే పాస్ అయితే చేస్తారు ఈసారి. కాబట్టి ఈ 3 రోజులు ఎవరైతే ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామ్ రాశారో వాళ్ళైతే ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మ్యాక్సిమం చాలా మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఇది ఓవరాల్గా మనకైతే చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్క బెల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.